స్టార్టింగ్లో మాకు తెలియక డిలీట్ చేశాను సార్. టీడీపీ మహానాడు సందర్భంగా కావలి నియోజకవర్గం పసుపుమయంగా మారింది. పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో పట్టణం కళకళలాడగా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించారు. మహానాడుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చౌదరిపాలెం ఒకే ప్రాంతంలో కలపకుండా దాన్ని ముక్కలుగా చేసి ఆ ప్రాంతం అంతా కూడా సాలిడ్గా తెలుగుదేశానికి అడ్డాగా ఉంది. కాబట్టి ఆ వార్డు తెలుగుదేశం గెలుస్తుందని ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని 5 పక్క ఒక్కొక్క 800 ఓట్లు ఉంటే ఒక్కొక్క ప్రాంతానికి 150 ఓట్లు వేసి నిర్వీర్యం చేసినందువల్ల వాళ్ళ మనస్తాపాలు గురైనందువల్ల వాళ్ళు కోర్టుకు వేసి స్టే తెచ్చినందువల్ల ఎలక్షన్ జరగకపోతే ఈరోజు ఆ కోర్టులో స్టే కూడా రద్దు అయిపోయింది. అతి తొందరలో ఎలక్షన్ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరికీ పదవులు రావు, కోరికలు ఉన్న వాళ్ళందరికీ పదవులు రావు. ఆ రోజు కుల సమీకరణలు, రిజర్వేషన్ ప్రక్రియ అన్ని కలగలిపిన తర్వాత రాజకీయంగా ఆ రోజు ఎవరైతే గెలవడానికి అవకాశం ఉంటుందో, ఆర్థిక స్తోమత ఎవరికైతే ఉంటుందో, అన్ని రకాలుగా ప్రజల్లో మన్నలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది నెరవేరడం కోసం నేటి నుంచి ఈ మహానాడు పూర్తయిన నుంచి ఎవరి వార్డుల్లో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని కాలనీలు కానీ పెన్షన్లు కానీ రానిటువంటి వాళ్ళని గుర్తించడం, ఆ గుర్తించి వాళ్ళ విషయాల్లోనే పీజీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం, సచివాలయంలో దగ్గరుండి వాళ్ళందరికీ పనిచేసి పెట్టడం, లేదంటే నా దృష్టికి తీసుకురావడం, అందరం కలిసి సమిష్టి కృషిగా మనం పనిచేస్తే కావలి చరిత్ర తిరగరాస్తూ 40కి 40 వార్డులు మన తెలుగుదేశం గెలిపించుకుంటే 1 నెల 2 నెలలు 5 సంవత్సరాలు